ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి శ్రీ పివిజిటి ప్రసాద్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. గత 2019 నుంచి 2025 వరకు ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి విశేషమైన సేవలు అందించారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. విశ్వవిద్యాలయ ఆస్తుల పరిరక్షణలో కానీ, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడంలో కానీ ఆయన ఒక నేర్పరి. ఎన్నో సంస్కరణలు, ఎన్నో అత్యున్నతమైన ఆలోచనలతో విశ్వవిద్యాలయ ప్రగతి పాటుపడి సమసమాజ స్థాపనకు ఆయనదైన శైలిలో ప్రపంచ స్థాయి కీర్తి కిరీటంగా విశ్వవిద్యాలయాన్ని తీసుకెళ్లారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా A++ గ్రేడ్ సాధించడంలో కానీ ఆయన చూపించిన చొరవ కానీ, ఇటు ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులు కానీ అందరినీ కలుపుకుంటూ వెళ్ళే మంచి మనస్తత్వం ఉన్న ఆయన ఈరోజు విద్యా విరమణ చేయించిన సందర్భంగా శ్రీ పివిజిటి ప్రసాద్ రెడ్డి గారి మాటల్లో మనం విందాము. సార్, మీ అనుభవం గత 5 సంవత్సరాల్లో మీరు చేసిన ఎన్నో సంస్థలు గొప్ప ఉన్నాయి. మీ మాటల్లో ఆంధ్ర యూనివర్సిటీలో జర్నీ టోటల్గా 47 ఇయర్స్. అందులో స్టూడెంట్గా కొన్ని ఇయర్స్, అలాగే ఫ్యాకల్టీగా ఆల్మోస్ట్ 40 ఇయర్స్. సో 40 ఇయర్స్లో ఆంధ్ర యూనివర్సిటీలో సాధారణమైనటువంటి చిన్న స్థాయి నుంచి ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించేటువంటి ఒక గొప్ప అవకాశం నాకు లభించింది. చాలా చిన్న వయసులోనే డైరెక్టర్ కంప్యూటర్ సెంటర్గా ఉండటం, సుమారుగా 10 ఏళ్ళు. అలాగే రిజిస్ట్రార్గా, రెక్టార్గా, వీసీగా ఎన్నో బాధ్యతలు తీసుకునేటటువంటి ఒక మంచి అవకాశం యూనివర్సిటీ నాకు ఇచ్చింది. అలాగే యూనివర్సిటీలో ఎన్నో సంస్కరణలు 5 ఇయర్స్లో తీసుకురావడం జరిగింది. 100 సంవత్సరాల యూనివర్సిటీలో ఫస్ట్ టైం యూనివర్సిటీకి NAAC A++ స్కోరు 3.74, ఇండియాలో టాప్ 3. ఈ 5 సంవత్సరాల కృషితో లభించింది. NIRF ర్యాంకు 23rd ర్యాంకు ఈ 5 సంవత్సరాల డేటా ద్వారా లభించింది. దుబాయ్లో జరిగినటువంటి ఒక గొప్ప కాన్ఫరెన్స్లో ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అటెండ్ అయ్యారు. ఆంధ్ర యూనివర్సిటీకి గ్రీన్ యూనివర్సిటీ అవార్డు వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి కార్బన్ క్రెడిట్స్ 23,800 టన్స్ అని సర్టిఫికేషన్ ఇస్తూ గ్రీన్ యూనివర్సిటీ అవార్డు ఇచ్చారు. దేశంలో స్టార్టప్స్ అనేవి ఇంపార్టెంట్ అని చెప్పిన సందర్భంలో ఒక స్టేట్ యూనివర్సిటీలో ఆహబ్ అనే ఒక స్టార్టప్ స్టార్ట్ చేయడం, చాలా షార్ట్ స్పాన్ 2 ఇయర్స్లో 180 స్టార్టప్స్ రావడం, 4 స్టార్ రేటింగ్ ఆన్ పార్ విత్ IITs రావడం కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఒక స్టేట్ యూనివర్సిటీ ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ తోటి MOU చేసుకోవడం IIMతో ఆంధ్ర యూనివర్సిటీలోనే జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ స్టార్ట్ చేసిన 3 ఇయర్స్లోనే సుమారుగా 700 మంది స్టూడెంట్స్, 10 crores రెవెన్యూ. సెల్ఫ్ సపోర్ట్ ప్రోగ్రామ్స్ యూనివర్సిటీలో ఇంట్రడ్యూస్ చేస్తే దాని ద్వారా 100 కోట్ల రెవెన్యూ. కంప్యూటర్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ కైండ్ ఆఫ్ కోర్సెస్. సో ఒక రకంగా చూసినట్లయితే 1800 crores కార్పస్ ఆంధ్ర యూనివర్సిటీకి జనరేట్ చేసేటువంటి ఒక మంచి అదృష్టం నా టెన్యూర్లో మా టీం అందరికీ లభించింది. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ ల్యాండ్స్ చాలా వరకు కూడా గతంలో ఆక్రమించారు. 65 సంవత్సరాల నుంచి ఆక్రమణలు ఉన్నాయి. అవన్నీ తొలగించడం, పోలమాంబ దగ్గర సుమారుగా 300 crores ల్యాండ్ని తిరిగి ఆంధ్ర యూనివర్సిటీ లోపలికి కలపడం అనేది చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆ ఆనందాన్ని నాతో పాటుగా ఈ ఆంధ్ర యూనివర్సిటీలో ఎస్పెషలీ నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళ ఇంట్లో పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు. NAAC A++ వచ్చినప్పుడు యూనివర్సిటీ అంతా పండుగ వాతావరణంలో సుమారుగా 2 నెలలు గడిచింది. ఇలాంటి ఎన్నో, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ప్లేస్మెంట్స్ రావు అని అనుకుంటారు, కానీ ఆ టెన్యూర్ 5 ఇయర్స్లో 90% ప్లేస్మెంట్స్కి తీసుకెళ్ళాం. 90% అంటే ఒక్కొక్క క్యాండిడేట్కి 3-4 ఉద్యోగాలు. అలాగే మేము బెస్ట్ ప్రాక్టీస్ ఏం పెట్టామంటే, ఉద్యోగం వచ్చిన ప్రతి మనిషి కూడా వాళ్ళ తల్లిదండ్రిని యూనివర్సిటీకి తీసుకొచ్చి సన్మానించి షాల్ కప్పి టీచర్స్ ముందు, కొలీగ్స్ ముందు వాళ్ళ పాదాభివందనం చేసేటువంటి ఒక
గొప్ప సంస్కృతిని తీసుకొచ్చాం. సో ఇలా ప్రతి డైమెన్షన్‌లోనూ కూడా యూనివర్సిటీలో ఎన్నో చేంజెస్ తీసుకొచ్చేటువంటి ఒక మంచి అవకాశం నాకు లభించింది. నాతో పాటుగా నా టైంలో పనిచేసినటువంటి రిజిస్ట్రార్ గాని, రెక్టార్ గాని, డీన్స్ గాని, ఈసీ మెంబర్స్ గాని అందరికీ ఒకటే గోల్ ఉండేది. ఏంటంటే యూనివర్సిటీని చక్కగా తీర్చిదిద్దాలి, పైకి తీసుకెళ్ళాలి అని. అవి కూడా తీసుకోవడం జరిగింది. దానివల్ల కొన్ని ఇబ్బందులొస్తాయి. కానీ లాంగ్ రన్‌లో ఏంటంటే ఇన్‌స్టిట్యూషన్స్ బిల్డర్స్‌గా నిలవాలి అని అంటే గనుక కొన్ని సాహసోపేతమైనటువంటి డెసిషన్స్ తీసుకోవాలి. ఆ కైండ్ ఆఫ్ డెసిషన్స్ నా అడ్మినిస్ట్రేషన్‌లో తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజున నాక్ A++3.74 గాని, 23rd NIRF గాని, అలాగే గ్రీన్ యూనివర్సిటీ గాని, ఐపీ ఎక్సలెన్స్ అవార్డ్ గాని, 1800 crores కార్పస్ జనరేట్ చేయడం గాని, ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరు వద్దన్నా లేకపోయినా సరే చరిత్రలో మిగిలిపోయేటువంటి సువర్ణాక్షరాలతో మిగిలేటువంటి అంశాలు. ఎప్పటి నుంచో మరుగున పడిపోయినటువంటి కళారంగం ఏదైతే ఉందో, నాటక రంగం, రంగస్థలం, దాన్ని కూడా మీరు వెలుగులో తీసుకొచ్చి దాన్ని ఆచరణలో పెట్టి ఎంతోమంది కళాకారులకు అక్కడ వేదికను ఏర్పాటు చేసి దానికి నట సామ్రాట్ తనయుడు అక్కినేని నాగార్జున పిలిచి ఆ వేదికని ప్రారంభోత్సవం చేశారు. దీనికి మీకు అంత అంటే నాటక రంగం మీద కానీ కళారంగం మీద మీకు ఉన్నటువంటి ఉత్సాహం ఏంటి సార్ ఒకసారి చెప్పండి. ఆంధ్ర యూనివర్సిటీని అంటే దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ని విశ్వవిద్యాలయం అంటారు. కానీ ఆంధ్ర యూనివర్సిటీని స్థాపించినప్పుడే విశ్వ కళా పరిషత్ అన్నారు. అంటే విశ్వ కళా పరిషత్ కాబట్టి కళలన్నీ కూడా ఇక్కడ ఉండాలి. అంటే అందుకనే ఫైన్ ఆర్ట్స్ కానీ, మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజున స్టార్ట్ అయినాయి. ఈ రోజున న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మల్టీ డైమెన్షనల్ ఎడ్యుకేషన్ ఉండాలి మీరు అనే కాన్సెప్ట్, తర్వాత ఇవన్నీ కోర్సులు స్టార్ట్ చేయాలని చెప్తున్నారు. బట్ ఆంధ్ర యూనివర్సిటీలో మొదటి నుంచి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కాలక్రమేణా వాటి కొంత అంతరించిపోయినాయి. ఓపెన్ ఆడిటోరియం అనేది సుమారుగా 60 సంవత్సరాల నుంచి నెగ్లెక్ట్ కాబడింది. దాన్ని తిరిగి మళ్ళీ అగైన్ పునరుద్ధరించాలి. ఎందుకంటే ఆ రోజున మీరు ప్లేక్ చూసినట్టయితే కనుక రూదర్ఫర్డ్ అనేటువంటి ఒక గవర్నర్ ఆయన స్టార్ట్ చేయడం జరిగింది అది. బట్ మళ్ళీ అగైన్ దాన్ని రెనోవేట్ చేసేటువంటి ఒక గొప్ప అవకాశం, అది కూడా దాతల ఫండ్స్ ద్వారా చేసేటువంటి ఒక గొప్ప అవకాశం నాకు లభించింది. గతంలో విశాఖ వేదికగా పెద్ద పెద్ద సదస్సులు పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు కూడా కొన్ని కారణాల వల్ల అవి జరగలేదు. కారణం ఏంటంటే అంత పెద్ద సభలు పెట్టాలంటే సరైన స్థలం లేదు. సార్, మీరు ఉపకులపతి అయిన తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది దానికి చిన్నజీయర్ స్వామి గారిని తీసుకొచ్చి దానికి ఒక వేదికను ఏర్పాటు చేసి ఈ రోజు ఒక G20 సదస్సు కానీ, ఒక CA సదస్సు కానీ బ్రహ్మాండంగా జరిగింది అని చెప్పుకోవడం వెనకాత మీ ప్రయత్నం, మీ కృషి ఉన్నదని అప్పుడు అన్నారు, ఇప్పుడు అంటున్నారు. దానికి మీరే మీ మాటలో సార్. యూనివర్సిటీ అనేది ఆల్మోస్ట్ 500 acres ల్యాండ్ చాలా వరకు నెగ్లెక్ట్ కాబడింది. గ్రౌండ్స్ చూసినట్లయితే కనుక అవన్నీ కూడా అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి సుమారుగా 30-40 సంవత్సరాలుగా గురి కాబడ్డాయి. అవన్నీ కూడా ఒక లెవెల్ తీసుకొచ్చి మరి దాన్ని మళ్ళీ అగైన్ యూనివర్సిటీకి ఒక రెవెన్యూ జనరేట్ చేసేటువంటి ఒక రిసోర్స్గా మార్చాలి అనుకునేటువంటి ప్రయత్నం. ఒక్క పైసా కూడా యూనివర్సిటీ నుంచి స్పెండ్ చేయకుండా కేవలం దాతలు వాళ్ళంతటా వాళ్ళుగా అడగకుండానే చాలామంది వచ్చి అదన్నీ కూడా చేయటం జరిగింది. మరి దానికి నామకరణం చేయాలి అని చిన్నజీయర్ గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు స్వామివారు వారు రావటం, ఆ గ్రౌండ్కి ఊర్జా అంటే ఎనర్జీ అనేటువంటి ఒక పేరు పెట్టడం జరిగింది. మరి ఏ ముహూర్తాన వారు పేరు పెట్టారో ఆ రోజు నుంచి కూడా ఇక్కడ అన్ని రకాల సదస్సులు జరగడం, ఎన్నో రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కి డిఫరెంట్ గవర్నమెంట్స్ ద్వారా రావటం అనేది చాలా మంచి అంశము. అలాగే హెలిప్యాడ్ గ్రౌండ్స్ కూడా పక్కనే మనం డెవలప్ చేయడం జరిగింది. అంటే ఆ రోజునే ఊహించాం భోగాపురం అనేది దూరం కాబట్టి విఐపీస్ ఎవరన్నా సరే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి భోగాపురం వరకు హెలికాప్టర్ ద్వారా కూడా వెళ్ళొచ్చు అనేటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక బ్రాండ్ ఇమేజ్తో పాటుగా యూనివర్సిటీకి రెవెన్యూ జనరేట్ చేసేటువంటి రిసోర్సెస్. విద్యార్థి దశ ఉండే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకొని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి అయిన తర్వాత ఒక నిజాయితీ, ఒక నిబద్ధతతో విశ్వవిద్యాలయాన్ని ప్రగతి పదవి నడిపించారు. దానికి చాలా మంది కూడా అలాగుండాలి, వీసీ గారంటే అలాంటి వ్యక్తి రావాలి అని చెప్పి ఎప్పుడూ ఈ విధంగా 5 సంవత్సరాలు మీ టెన్నర్లో కూడా మీరు సరైనటువంటి సమయ పాలనతో విశ్వవిద్యాలయం కీర్తిప్రతిష్టను పెంపొందించారు. చివరిగా మీ మాటలో సార్. నిజం చెప్పాలంటే నేను ఒక సింపుల్ పర్సన్ని, నాకు పెద్దగా అంబిషన్స్ కూడా ఉండవు. కానీ యూనివర్సిటీ అనేది నాకు చాలా ఆపర్చునిటీ ఇచ్చింది. ఇచ్చిన ఆపర్చునిటీని హార్డ్ వర్క్ చేస్తూ నా చుట్టుపక్కల ఉన్నటువంటి అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మరి ఒక్క మాటలో చెప్పాలంటే కనుక చాలామంది అంటే యూనివర్సిటీ నాకు ఏమి ఇచ్చింది అని అంటే ఎన్నో ఇచ్చింది. ఈ విషయం యాక్చువల్గా ఎల్లుండి మీటింగ్ ఉంది, దాంట్లో చెప్దాం అనుకున్నాను. ఏంటంటే ఎన్ని ఇచ్చింది అంటే కౌంట్ చేయలేను. కానీ అన్నిటిలోకి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఈ గదిలో చూస్తున్నటువంటి వీళ్ళందరినీ నాకు ఇచ్చింది. సో దానికంటే కూడా అంటే
నేను డెఫినెట్గా చాలా ధన్యుడిని, ఎందుకంటే బికాస్ సుమారుగా 80 మంది స్కాలర్స్, వీళ్ళందరూ కూడా నాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అన్నమాట. ఇంత గొప్ప అవకాశం ఈ యూనివర్సిటీ హిస్టరీ 100 ఇయర్స్లో ఎవరికి రాలేదు, నా ఒక్కరికే వచ్చింది. అది నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. కెమెరా నారాయణరావుతో మీ జన్నేత.